మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా, మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా వర్ధిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ విధంగా ఈ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలకు, వారికి, వారి కుటుంబానికి నన్ను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ చక్కగా లైట్లు కొట్టండి. అనేక మంది మీ బంధువులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. ఈ వర్తమానము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగనే అనేక మందికి కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి దేవుని కృప, అనుగ్రహం వారి బిడ్డలకు తోడేయాలని నేను ఆశపడుతున్నాను. అందుచేతన మరి కలవర సైను ప్రార్థనా మందిరాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని షేర్ చేయండి. అనేక మందికి లైట్లు కొట్టి ఈ కలవర సైను ప్రార్థనా మందిరాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలామందికి రీచ్ అయ్యేలాగా సహాయం చేయండి. ఈ విధంగా మీ వంతు మీ పని చేయండి, నా వంతు నేను చేస్తాను. ప్రేమైన వాళ్ళరా, నేను ఏదో లైట్ల కోసము లేకపోతే వేరే విధంగా కాదు. యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇచ్చే దానివల్ల నేను ఏదో చేయాలని ఇవన్నీ కాదు. కొంత మన వంతును మనం సేవ చేద్దాం. ఎవరి వంతు వాళ్ళు సేవ చేసి ఈ యొక్క చెత్త వీడియోలు చూడకుండా ఎక్కువ వాక్యాన్ని వినటానికి ప్రతి ఒక్కరూ మరి ప్రేరేపించబడాలి. వర్తమానాలు వినండి, చక్కని మరి అనేకమైన వర్తమానాలు విని బలపరచబడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటానంటే, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను చెప్తున్నా యథార్థంగా, నేను నా దగ్గర ఏదున్నా సహాయం చేసే గుణం నాకుంది. నేను చాలామంది పాస్టర్ గారు చర్చిలు కడితే నా వంతు నేను చేస్తూనే ఉంటా. ఎందుకంటే నా గురి ఏంటంటే దేవుని పని ఆగకూడదు. నాకు ఉన్నప్పుడు ఉన్నదే నేను చేస్తాను, లేనిది నేను చేయలేను కదా. అందుచేత నేను ఈ విధంగా ముందుకు వెళ్ళటానికి, నేను ఆత్మీయంగా బలపరచడానికి ఒకటే కారణం, దేవుడిచ్చిన మహాకృప. అందుచేత ప్రేమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ ప్రోత్సహించండి. ఈ పరిచర్యను మీ అందరి కాడ దీవించండి. అనేక మంది వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజున మనం వచ్చిన అంశం ఏంటంటే, అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో అననీయ సఫీరా గురించి రాయబడింది. ఆ దినాల్లో అపోస్తలుల పరిచర్య ఎలా ఉండేదంటే, వాళ్ళకి కలిగింది మొత్తం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి దేవుని పనిని సంపూర్ణంగా చేసేవాళ్ళు. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాగా పరిచర్య అంచెలంచెలుగా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సువార్తను చెప్పి, ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి అనేక మందిని, అనేక కుటుంబాలలో వ్యాధులను, రోగాలను, దెయ్యాలను అన్నిటినీ యేసుక్రీస్తు నామములో వాళ్ళు ప్రతి కార్యమును చేయుటకు దేవుడు వారికి శక్తి ఇచ్చాడు. అందుచేతనే ఆ రోజు అపోస్తులు చాలామంది వర్ధిల్లుతూ ఆశ్చర్యమైన కార్యాలు చేసి దేవుని మహిమపరుస్తూ వచ్చారు. అందుచేతనే దేవుని బిడ్డలారా, వీరికి పరిచర్యకి అవసరమైనంతయు అపోస్తులు వాళ్ళకి కలిగిన సంఘంలో కానీ, వారు చేసే పరిచర్యలో కానీ, వాళ్ళకి కలిగిందంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాడు. పెట్టినప్పుడు దీనిలో అననీయ సఫీరాకు ఉన్న ఆ పొలాన్ని అమ్మి వీళ్ళు ఏం చేశారంటే కొంత దాచుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందుకే 5వ అధ్యాయము అపోస్తలుల కార్యం మనం చదువుకుంటే ఇక్కడ మనకు కొన్ని మాటలు అర్థమవుతాయి. చూడండి, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై ఒక పొలం అమ్మెను. ఆ భార్య ఎరుగక వాడు దాని ఎలలో కొంత తీసుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నువ్వు భూమి మీదలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఇది నీ యొద్ద ఉన్నప్పుడే ఇది కదా అమ్మి పిమ్మట అది నీకు వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు కానీ దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. మనుషులతో కాదంట, దేవునితోనే అబద్ధం ఆడాడు. అక్కడ అపోస్తులతో మాట్లాడి అబద్ధమాడింది కాదు. వాళ్ళు చేస్తుంది యథార్థమైన దేవుని సేవ. వాళ్ళు యథార్థంగా సేవ చేస్తూ దేవుని సన్నిధిలో అననీయ సఫీరా మోసగించినందుకు జరిగిన గతి ఏంటంటే, అక్కడికక్కడే అననీయ చనిపోయాడు అబద్ధం ఆడంగానే. అలాగనే
ఇంచుమించు 3 గంటలకి 7వ వచనంలో ఉంటుంది. 3 గంటలకు తన భార్య కూడా వచ్చి ఇంతేనంటది. ఆమె కూడా పేతురు పాదాల దగ్గర పడి చనిపోద్ది. వీరిద్దరు కూడా పాతి పెట్టారు. వాళ్ళలో కొంతమంది యవనస్తులు తీసుకెళ్ళి పాతి పెట్టారు. నేనేమంటున్నానంటే, ఇలాంటి అబద్ధం ఆడితేనే ఇంత దేవుని ఉగ్రతలు మరణానికి వచ్చిందంటే, మనం తెల్లారి లెగితే ఎన్ని అబద్ధాలు ఆడతాం? ఇది చెప్పండి. ఎన్నో అబద్ధాలు ఆడతాం. తెల్లారి లెగితే మన నోటి నిండా అబద్ధాలు. అందుచేత దీనివల్ల మనం ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటాం? ఆత్మీయంగా ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటాం? నేను అనేది అది కదా. మనము అబద్ధాలాడి ఇతరులని మోసం చేసి, లేకపోతే ఇతరులకి తోలనాడి, ఈ విధంగా చేస్తూ బైబిల్ పట్టుకుని వెళ్ళి ప్రార్థన ఏమని మనం చేద్దాం. అందుచేత పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో అభ్యంతరమైన పనులు చేయరాదు. అది బైబిల్ మనకి నేర్పింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన సాంప్రదాయము, మన గ్రంథం నేర్పింది ఏంటంటే, ఇతరుల్ని తోలనాడరాదు, ఇతరుల్ని ఇబ్బంది కలుగు చేయకూడదు. మనకి చేతనైన సహాయం చేద్దాం. మనకి దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుందాం. అందుకు చెప్తున్నా, ప్రేమైన సంఘస్థులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోని వీక్షిస్తున్న, యూట్యూబ్లో వింటున్న నా స్నేహితులారా, మీకు చెప్పే ఒకటే ఒక మాట. మన జీవితంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధత కాపాడుకోవటమే మన లక్ష్యం. అంతే. ఎవరో ఏదో చెప్పారు, కలిపి చెలిపి వేసే బోధకులు ఉంటారని బైబిల్ ఆల్రెడీ చెప్పే ఉంది. అబద్ధ ప్రవర్తన వస్తారంది బైబిల్. అనేకులు నిందిస్తారని ఉంది. హింసించబడతామని ఉంది. ఇవన్నీ మనకు ముందుగా చెప్పాడు దేవుడు. అందుచేత ఇటువంటి వాళ్ళని మనం లక్ష్య పెట్టద్దు. మనకి ఒక గురి ఉంది. ఏం గురి? మోక్షానికి వెళ్ళాలనే గురి ఉంది. ఆ గురిలోనే మనం వెళ్ళాలి. అందుచేత ఒక అబద్ధం ఆడినందుకే, ఒక అబద్ధము అపోస్తులు ఎదుట వాడినందుకే దేవుణ్ణి ఆత్మను మోసం చేశారు, దేవుణ్ణే మోసం చేశారు వాళ్ళు. అంతేగాని అక్కడ ఉన్న అపోస్తుల దగ్గర అబద్ధం ఆడటం కాదు. అక్కడ దేవుని సన్నిధిలో వాళ్ళు అబద్ధం ఆడే మరణాన్ని తెచ్చుకున్నారు కనుక, ప్రేమైన దేవుని బిడ్డారా, మనకొచ్చే అబద్ధపు మాటల్ని తొలగించబడును గాక, మనకొచ్చే చెడు గుణాలు తొలగించబడును గాక. పరిశుద్ధమైన జీవితాల్లో మనం బ్రతుకుతాం. దేవుని గురి కలిగి బ్రతుకుతాం. మనము మోక్షానికి వెళ్ళినంత వరకు పట్టు విడవక మనం పిరికి వారిగా దడవక ధైర్యముగా మనం ముందుకి దేవుని సన్నిధిలో కొనసాగాలనేదే మన ప్రయత్నం చేద్దాం. ప్రేమైన బిడ్డలారా, నేను ఒకటి చెబుతున్నా, ఎవరో ఏదో అన్నారు అనేది మీరు కలవరపడవద్దు. నేను ఇది మళ్ళీ ఎన్నోసార్లు గుర్తు చేస్తున్నా. ఎవరు ఎన్ని అన్నా దేవునికి వ్యతిరేకంగా నిలిచిన ఏ రాజ్యం నిలబడలేదు. దేవునికి వ్యతిరేకంగా నిలిచిన ఏ రాజు నిలబడలేదు, పతనం అయిపోయారు. అందుచేత వారు ఏదో అంటున్నారని మీ హృదయములను కలవరపడనీయొద్దు. దేవుని కొరకు మనసు పెట్టండి. నేను ఒక మాట చెబుతున్నా, ఎవరి విమర్శన చేయొద్దు. ప్రతి విమర్శన చేయొద్దు. మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అలా చేసిన రోజే మనము ఏదైతే దేవుని రాజ్యానికి చేరాలనుకున్నామో అప్పుడే మనం రీచ్ అవుతాం దేవుని రాజ్యానికి. అంతేగాని ఎవడో ఉంటాడండి, అందరికీ ఫోన్లు చేసి బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తిట్టారని మనం కాడ తిట్టే ఉపయోగం ఉందండి చెప్పండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడుతున్నా, ఎవరో ఒకళ్ళు ఉంటాడు, అందరూ మంచోళ్ళు ఉంటారని మనకి లేదు కదా. చెడ్డోడు ఉంటాడు. చేసినప్పుడు అయ్యా నేనేదో కొంచెం మంచి మాట చెప్పడానికి నేను ముందుకు వచ్చాను, దయచేసి మిమ్మల్ని ఏమైనా తప్పుకుంటే క్షమించమంటే వాడు మనసు కరిగిపోదా? ఎవడరా నువ్వు అని మనం బండబూతులు తిత్తామనుకో, ఒరే బాబు వీళ్ళు క్రైస్తవులంతా ఇంతే కదా అంటారు. ఇలాంటి అవమానకరమైనవి మన క్రైస్తత్వంలోకి ఎంటర్ చేయబాకండి. అది నేను చెప్పే మాట. ఏదైనా ఎవరైనా ఫోన్ చేసి చెడ్డ మాటలు మాట్లాడితే సమాధానం చెప్పండి, తప్పులేదు. ఏమైంది? వాడు తిట్టినంత మాత్రానే శర్మ గారని, రాఘవ శర్మ గారే ఒక ఆయన ఒక మాట సోషల్ మీడియాలో చెప్పాడు. నేనే పోతున్నాను అనుకో, యాక్సిడెంట్ అయింది, అయినప్పుడు అరే నా కులవాడు వచ్చి నన్ను తీసుకెళ్ళమని అంటానా అని కొంచెం మంచి మాట, ఒక మాట నాకు నచ్చింది ఆయన చెప్పే మాట. ఆయన ఏమంటాడంటే, ఇతర మతాలని మీరు విమర్శించవద్దు,
చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుని ప్రేమను ప్రకటించండి, ప్రేమ కోసం ఎవరు దైవాన్ని వాళ్ళు కొలుచుకోండి అని చక్కగా చెప్పాడు. నాకు నచ్చింది అది. అందుచేత ప్రేమ అనే దేవుని బిడ్డలారా, నేననే మాట ఏంటంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఏ క్యాస్టు ఏ కులమానం ఎవరైనా కానీ ముందు నన్ను హాస్పిటల్లో చేర్చంటారా అంటాం. అదే రాఘవ శర్మ గారు చెప్పాడు. దానికి ఆ కరుణాకర్ ఏదో బూతులాడాడంట. ఆయన ఏమన్నాడు, ప్రేమిస్తున్నాను నేను ఆయన అన్నాడు. అది ఒక హిందూకైనా ఒక క్రైస్తవుకైనా మంచి లక్షణాలు కలిగి ఉండమని నేను చెప్తున్నా. అంతేగాని ఉంటాడండి, లేకుండా ఎట్టుంటారు? ఇప్పుడు భక్తిహీనుడు లేకుండా ఉంటాడా? వాడు స్వలాభం కోసం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తేనండి, ఇప్పుడు శివశక్తిని స్థాపించాడు ఎవరు? కరుణాకర్. ఏదో బొక్కులు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. తనకి దేవుడు అంటే భయం ఉండదు అనుకుంటున్నారా మీరు? ఉంటుంది. కానీ తన బతుకు స్వలాభం కోసం బైబిల్ని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నాడే తప్ప దానికోసం నేనేదో చేస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాకి నేను ఒకటి చెప్తున్నా, దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డ రాజ్యం మిగలలేదు, ఏ రాజు మిగలలేదు. అందుకని ఎవరి తరము కాదు ఈ ప్రేమమయుడు సువార్తను ఆపటానికి ఎవరి తరం కాదు. ఎందుకో తెలుసా? ఇది భూమి ఆకాశం ఉన్నన్నాళ్ళు ప్రకటించబడతా ఉంటుంది ఈ ప్రేమ. ఈ ప్రేమకు హద్దులు లేవు, అంచులు లేవు. ఇది ప్రేమమయుడు మన జీవితానికి ఇచ్చిన ఒక నిరీక్షణ. ఈ నిరీక్షణను మనము ప్రాణం ఉన్న వారికి ప్రకటిద్దాం. పిరికి వారిగా భయపడబాకండి. దేనికి? దేవుని సన్నిధిలో ప్రకటించి బూది గంటల వరకు ఈ సువార్తను తీసుకువెళ్ళి అనేక మందిని శిష్యులుగా చేసి ప్రభు కొరకు వాళ్ళని చిత్తపరుద్దాం. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు పాస్టర్లు తప్పు చేస్తే సంఘము నిలవదీయాలి. అక్కడున్న పెద్దలు తప్పు పాస్టర్ గారిది, ఇది చేయటం వల్ల మన సంఘం పాడైపోద్ది అని నిలదీసి అడగటంలో మీకు ఎలాంటి సందేహం వద్దు. ఎందుకు నేను ఈ మాట ఎందుకన్నానంటే సరి చేసుకుంటే ఓకే, సరి చేసుకోకపోతే దేవుని గుర్తుకు వదిలిపెట్టండి. ఆ సంఘం నుంచి ఒక మంది సేవకులను చూసుకుని వెళ్ళిపోండి, అంతే. ఒక్కసారి వెళ్ళొద్దు, ఒకసారి హెచ్చరించండి. అది నేను ఎందుకన్నానంటే, దైవజనుల్లో కాడ తప్పులు లేవని నేను అంటలేదు. ఎందుకు నేను అంటున్నానంటే, ప్రతి ఒక్కరి, అది దైవజనులు కావచ్చు, పూజారులు కావచ్చు, మన మనసే చెడ్డది, మన కళ్ళే చెడ్డయి. దీనివల్ల ఏదన్నా ఒక హానికరమైనవి జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ సంఘంలో ఉన్న భక్తి పరులు నిలదీసి ఇది తప్పు సేవకుడా, ఇది మంచిది కాదు, దీన్ని మార్చుకొని చెప్పే బాధ్యత విశ్వాసులకు ఉంది. అంతేగాని అమ్మో దేవుడు ఏమని అంటాడని తప్పు చేసినప్పుడు ఎవరినైనా నిలదీయటంలో తప్పు లేదండి. అందుచేత దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, మన సంఘములో సేవకుడు సంపూర్ణుడై ఉండాలి, మన సంఘములో పరిపూర్ణుడై ఉండాలి. ఆయన బోధ మన ఆత్మీయ జీవితానికి అభివృద్ధి కలిగజేసే సేవకుడై ఉండాలి. అందుచేత అననయ్య సెపరాలకు పట్టిన గతి మనకు పట్టకుండా చూసుకుందాం. తెలుసా, మనము అననయ్య సెపరాలు ఒక అబద్ధం ఆడారు. మనము ఎన్ని తప్పులు చేస్తున్నాం, లెగిసిన కానించి మనం ఆలోచన చేస్తే మనం చేసేన్ని తప్పులే. ఎన్నో అబద్ధాలు, తప్పులు, మోసాలు అనేటి వాటికి మనం పాల్పడుతున్నాం, లోభి బుద్ధి చూపిస్తున్నాం. ఇలాంటి పనులు మానుకోండి. కళ్ళతో కానీ హృదయంలో కానీ పాపము చేసి బైబిల్ ముట్టుకుని ప్రకటిస్తే మనతో పోదండి, మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన వంశానికి శాపగ్రస్తులు అవుతాం. అది మెయిన్ తెలుసుకోండి. అక్కడ ఉన్నవాళ్ళు భయపడిపోయారు, తెలుసా మీకు? భయపడిపోయారు. అందుచేత అననీయ సెపర మరణాన్ని చూసినప్పుడు అక్కడ సంఘం భయపడిపోయింది. దేవునికి భయపడిపోయారు. ఈరోజు భయం లేకుండా ప్రవర్తించొద్దు. దేవుడు అంటే భయభక్తులతో బ్రతుకుతాం. విశ్వాసంలో తిరుగులేని విశ్వాసంలో మనం ముందుకెళ్దాం. అందుచేత ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు మిమ్మల్ని ఎందరినీ ప్రోత్సహిస్తుందో, ఎందరినీ దేవుడు మాటలు మిమ్మల్ని బలపరుస్తుందో వాళ్ళందరికీ నిరంతరం ఆయన కృపతోడేయును గాక. ప్రార్థన చేసుకుందాం. సజీవుడమైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని విని
ఎంతమంది అయితే బలపరచబడుతున్నారో వారందరినీ దీవించండి. అననీయ సఫేరాలు ప్రభువా, వారి మరణం భయంకరంగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ గురించి, తన భార్య గురించి రాయబడి ఉంది. నిజమే తండ్రి, ఒక్క అబద్ధముకే వారు మరణాన్ని పొందారు నాయన. అలాగనే ఇంచుమించు 3 గంటలకి 7వ వచనంలో రాయబడినట్లుగా తన భార్య కాడ అబద్ధమాడి దైవజనుడైన పేతురు గారు కాళ్ళ ఎద్ద పడి ప్రాణం విడిచింది నాయన. అవును ప్రభువా, ఈరోజు మాకు ఏ ఒక మాట అయినా నీకు విరోధంగా మాట్లాడాలంటే భయపడే జీవితం మాకు దయచేయి. ఎంతమంది బిడ్డలు తమ నోటికొచ్చినట్టుగా దేవుడు నోరిచ్చింది మంచిగా పలకటానికి, ప్రేమను చూపించటానికి నాయన, ఈ నోటితో చెడ్డ మాటలు రాకుండా, అబద్ధాలు రాకుండా, మోసకరమైనవి రాకుండా తొలగించము. మా కళ్ళుని నిబంధన చేసుకుని, మా హృదయాన్ని నిబంధన చేసుకుని నీ సన్నిధిలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయి. అటువంటి కృప ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలకు దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.